ఓవైపు నిరసనలు, మరోవైపు అరెస్టులు. బంగ్లాదేశ్లో పరిస్థితులు కంట్రోల్ తప్పుతున్నాయి. రిజర్వేషన్ల రీజన్తో జరిగిన హింస ప్రధాని రాజీనామా, ఆ తర్వాత పలాయనం వరకు వెళ్ళింది. అయినా ఆందోళనలు ఆగడం లేదు. దీని అంతటికీ కారణం నిజంగా యువతలో రగిలిన ఆగ్రహ జ్వాలలేనా? హసీనా చెప్పినట్టు యువత ముసుగులో ఉగ్రవాదులు బంగ్లాలో తిరుగుతున్నారా? దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బంగ్లా అల్లర్ల మ్యాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళుతోంది. ఇప్పుడు తాజాగా ఈ అల్లర్ల వెనుక ఐఎస్ఐ కుట్ర కోణం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయట. హసీనా సర్కార్ను కూల్చడం కోసం బ్లూ ప్రింట్ లండన్లో రూపొందించినట్టుగా తెలుస్తోంది. మరి ఇదంతా ఎవరు చేశారంటారా? ఇంకెవరు? అపోజిషన్ పార్టీ అయిన బిఎన్పి. ఈ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా, ఆయన కుమారుడు తారిక్ రెహమాన్ రీసెంట్గా సౌదీ అరేబియాలో ఐఎస్ఐ వర్గాలతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాతే ఉద్యమం ఊపిరిపోసుకుంది, తీవ్రతరమైంది, విధ్వంస రచనకు కారణమైంది. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభం కావడానికి ముందు ఈ తతంగం అంతా నడిచింది. పాకిస్తాన్ సహాయంతో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారు. దాదాపు ఎక్స్లో 500కు పైగా షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారట. దీనివల్ల ఎవరికి లాభం అంటారా? ఇంకెవరు? పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే బిఎన్పి పార్టీ కోసం. ఆ పార్టీ వస్తే ఇటు చైనా, అటు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటాయి. అందుకే బిఎన్పిని అధికారంలోకి తేవడం కోసం పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ తమ వంతు పాత్రను పోషించాయి. సక్సెస్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. ఇటు పాకిస్తాన్, అటు చైనా రెండూ వాటి స్వార్థం కోసం బంగ్లా ప్రజల్ని రెచ్చగొట్టాయి. వీటన్నిటి లక్ష్యం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం. ఈ స్కెచ్ను పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో తమ కంట్రోల్లో ఉండే గవర్నమెంట్ ఉంటే అది చైనాకు చాలా ప్లస్. అందుకే భారత్కు అనుకూలంగా ఉన్న షేక్ హసీనా తొలగించేందుకు ప్లాన్ చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇండియా బంగ్లాదేశ్కు ఎంతో సాయం చేస్తోంది, ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో స్నేహం మరింత బలపడుతోంది. ప్రతి విషయంలో మనతో పోటీ పడే చైనాకు ఇది అసలు గిట్టని అంశం. ఎందుకంటే బార్డర్ దేశాలు ఇవన్నీ కూడా. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంకలో పెట్టుబడుల పేరుతో అక్కడి ఓడరేవులను అభివృద్ధి చేసి వాటిని తమ అధీనంలోకి తెచ్చుకుంది చైనా. ఇప్పుడు బంగ్లాదేశ్లో పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బును కుమ్మరిస్తూ ఒక విధంగా బంగ్లాదేశ్ను అప్పుల ఊబిలో ఇరికించి తమ మాటే వినేలా చేసుకునే కుట్ర చేస్తోంది. అయితే బంగ్లాదేశ్లో తమ అనుకున్నది జరగాలంటే ఇండియాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కాకుండా తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండాలనేది చైనా లక్ష్యం. అందుకే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లను తెర వెనుక నుంచి చైనా ప్రోత్సహిస్తోంది. అందులో సక్సెస్ అయ్యి హసీనాను పదవి నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. మరి హసీనా వెనక్కి తగ్గారా అంటే లేదు, కమింగ్ బ్యాక్ అంటున్నారు హసీనా. ఇది లేటెస్ట్ అప్డేట్. ఎస్, హసీనా కమింగ్ బ్యాక్ టు బంగ్లాదేశ్. లేటెస్ట్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది ఆమె కుమారుడే. ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రకటన చేయగానే తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు షేక్ హసీనా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు తన తల్లి తిరిగి బంగ్లా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు హసీనా కుమారుడు సజీబ్ వాజిజ్ వెల్లడించారు. అయితే ఇప్పటికే ఏర్పడిన ఆపద్ధర్మ ప్రభుత్వంలో హసీనా పార్టీ అవామీ లీగ్ మధ్యంతర ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేకపోయింది. అయినా సాధారణ ఎన్నికలు జరిగితే మాత్రం పోటీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ ఇంత ప్రజాగ్రహం మధ్య ఎన్నికలు జరిగినా హసీనా పార్టీ గెలుపు మాత్రం సాధ్యం కాకపోవచ్చు. అయినా కూడా హసీనా నా దేశాన్ని నేను కాపాడుకుంటా అంటూ ముందుకు కదులుతున్నారు. గెలుపోవటంలో దేవుడెరు, పార్టీ అస్తిత్వం కాపాడుకోవడం ఇప్పుడు హసీనాకు ఉన్న టాస్క్. అందుకే ఏదేమైనా మళ్ళీ రంగంలోకి దిగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఉగ్రవాదుల కుట్ర అంటారా? వాళ్ళు ఏ పార్టీ కోసం అయితే ఇది రాద్ధాంతం చేశారో రేపో మాపో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే అక్కడ హసీనా పార్టీ కాకుండా అంతో ఇంతో ఆదరణ ఉన్న పార్టీ అది ఒకటే. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో టార్గెట్ అవుతున్నది హిందువులు అండ్ హసీనా పార్టీ లీడర్లు. మొత్తంగా చూస్తే ఏమైంది, ఎందుకైంది, ఎలా అయింది అన్నది పక్కన పెడితే ప్రస్తుతం బంగ్లాదేశ్ చీకటి చరిత్ర వైపు అడుగులేస్తోంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు బాగాలే కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం ఇప్పుడు మరింత ఊబిలోకి కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కారణం అంతర్గత శక్తులైనా విదేశీ శక్తులైనా ఫలితం అనుభవించబోయేది మాత్రం బంగ్లాదేశ్ ప్రజలే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.